అదే ఇట్లా వచ్చానైనా ఓకే रिपोर्ट नॉर्मल है बट आपने जो दवाई बंद किया है दवाई नहीं बंद की दवाई बंद करेंगे तो ये पूरा रिपोर्ट पे उसके बच्चे उठाती नहीं काम है ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మరియు ఈ రామ్నగర్ కాలనీ జనసేన ఇన్ఛార్జ్ మన బాబీ లోచన్ ఆధ్వర్యంలో ఇక్కడ మనకి మెడికల్ క్యాంప్ జరుగుతోంది. దీనికి బాబీ గారికి తర్వాత మన వైద్య ఇన్స్టిట్యూట్కి చాలా కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాము. ఇక్కడ రామ్నగర్ కాలనీలో 31, 32 రెండు వార్డులు వాళ్ళ జనాలు తెల్లవారి నుంచి వాళ్ళు ఉత్సాహంగా వచ్చి వాళ్ళకి కావాల్సిన టెస్టులు చేయించుకుంటూ వాళ్ళకు ఉన్న డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ ఇక్కడ ఉన్న డాక్టర్స్ తెలుసుకుంటున్నారు. అది ఇలాంటి మెడికల్ క్యాంప్స్ ఎన్నో జరగాలి, ఎన్నో జరిగి ఇక్కడ ఉన్న జనాలకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చిత్తూరు నగరంలోని రామ్నగర్ కాలనీ, గంగన్పల్లి, జాంకర్పల్లి క్లస్టర్ నందు సెంటర్ పాయింట్ ఈ ఆదర్శ విద్యా మందిర్లో ఉచిత వైద్య శిబిరము నిర్వహించడం జరుగుతుంది. దీన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో అందరూ వాళ్ళ డైలీ రొటీన్ జాబ్స్లో కానీ వాళ్ళ వృత్తుల్లో కానీ బిజీ అయిపోయి చాలా వరకు అందరూ వాళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. దానికోసం గాను మా జనసేన పార్టీ వైదేహి సూపర్ స్పెషాలిటీ వాళ్ళ సహకారంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మా వల్ల అయినంతవరకు ఈ క్లస్టర్ నిన్న జనాలందరికీ మేము ఉచిత వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ మెడికల్ టెస్టుల్లో మనం కార్డియాలజీకి సంబంధించి కానీ, న్యూరాలజీ, అలాగే ఆంకాలజీ, నెఫ్రాలజీ, అలాగే బీపీ, షుగర్ మిగిలిన అన్ని టెస్టులని ఉచితంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాటికి కావాల్సిన ఏవైతే వైద్య సదుపాయాలు ఉన్నాయో వాటిల్లో శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళలోకి 25 మందిని ఇక్కడి నుంచి ఉచితంగా బస్సులో వైద్య హాస్పిటల్కి పంపించి అక్కడ ఫ్రీగా వాళ్ళకి శస్త్రచికిత్స చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్స్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి విచ్ చేసిన కూటమి నేతలకి, అలాగే జనసేన పార్టీ సీనియర్ నాయకులకి, జనసేన పార్టీ వీర మహిళలకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పటికే చాలా 250 మందికి పైగా అందరూ ఇక్కడ ఈ క్లస్టర్ నుంచి వచ్చి ఇక్కడ పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ప్రజలు కూడా దీంట్లో ఇంట్రెస్ట్ చూపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇటువంటి క్యాంపులు మన నగరంలో కార్పొరేషన్ లిమిట్స్లోని అన్ని చోట్ల కూడా నిర్వహించాలనేది, అలాగే మన గుడిపాల రూరల్ నందు కూడా మెడికల్ క్యాంపు నిర్వహించి ప్రజలకి అవేర్నెస్ తెప్పియాలి, ఈ ఆరోగ్యాన్ని మనము కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులకి అలాగే ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జనసేన.